ఇక గుంపు వర్సెస్ ఒక్కడు రెండవ పేజీలో ఉందంట. ఒకసారి ఈ వార్త కూడా చూద్దాం. గుంపు వర్సెస్ ఒక్కడు. ఏపీలో బీజేపీతో బాబు పొత్తుపై ఆసక్తికర చర్చ. అందరూ ఒకవైపు, జగన్ ఒక్కడు ఒకవైపు. జాతీయ స్థాయి నేతలకు ఇన్ని పొత్తులెందుకు? జాతీయ స్థాయి నేతకు ఇన్ని పొత్తులెందుకు? చంద్రబాబులో ఓటమి భయం కనిపిస్తోందని టాక్. ఏపీలో పొత్తులపైన సోషల్ మీడియాలో జోరుగా చర్చ. నిజంగా నిన్న ఒక మంచి ఇంట్రెస్టింగ్, నేను లేవగానే ఒక ట్వీట్ కూడా వేసిన. ట్వీట్ వేస్తే ఓ పచ్చకుక్కలు మొత్తం నా మీద వాడు ఒకటే ఏడుస్తూ ఉన్నాయి, ఏదేదో ఏడుస్తూ ఉన్నాయి. ఆ ట్వీట్ కూడా బాగా వైరల్ అయింది. చూపిస్తా ఒక్కసారి మిత్రులారు, చూడండి. ఇగో ఈ ట్వీట్ వేసిన. టీడీపీ ప్లస్ జనసేన ప్లస్ బీజేపీ ప్లస్ కాంగ్రెస్ ప్లస్ కులగజ్జి ఎల్లో మీడియా ప్లస్ పీకే సునీల్ కనుగోలు, ఇంతమంది వీళ్ళందరూ కలిసి ఒక గ్రూప్గా ఉన్నారు. జగన్ ఒక్కడు ఒక గ్రూప్గా ఉన్నాడు, అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక గ్రూప్గా ఉన్నారు. నేను కొంత అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి ఆ పార్టీ వాళ్ళకి చెప్పిన. అంటే ఎందుకంటే వ్యవహారం అట్లనే ఉంది కాబట్టి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు నిజంగా నేను ఒక మాట చెప్తా ఈ విషయంలో. ఒక చంద్రబాబు నాయుడు జాతీయ స్థాయి నాయకుడే కదా. ఎవరు? టీడీపీ జాతీయ స్థాయి నాయకుడు, జాతీయ స్థాయిలో ఇట్ట దేశాన్ని గడగడ ఉనికించేటువంటి నాయకుడే కదా. మరి గింతమంది పోతే ఎందుకు? నీకు గింతమంది పోతే ఎందుకు చెప్పు? జనసేన కావాలి, బీజేపీ కావాలి, కాంగ్రెస్ కావాలి. కాంగ్రెస్ డైరెక్ట్ లేదు, ఇది ఇండైరెక్ట్గా ఉంటుంది అన్నమాట. ఇండైరెక్ట్గా ఉంటుంది. కాంగ్రెస్ కావాలి, కులగజ్జి ఎల్లో మీడియా ఎట్లనే ఉండనే ఉంటుంది. ఇప్పుడు పీకేతో మళ్ళీ సమావేశాలు. ఈ సునీల్ కనుగోలు నీకు నీ శిష్యుడు రేవంత్ రెడ్డి పంపించినటువంటి బ్యాచ్. గింతమంది పొత్తా ఒక్క జగన్ కొట్టడం కోసం, గింతమంది పొత్తా. నిజంగా చంద్రబాబు నాయుడు జాతీయ స్థాయి నాయకుడు అయితే, చంద్రబాబు నాయుడు మొత్తం ఇట్లా చక్రం తిప్పేటువంటి తోపు మోతవారే అయితే ఆయన ఒక్కడే బరిలోకి దిగాలి కదా. గుంపులు అందరిని తీసుకొచ్చుకొని ఇక నేను బలంగా ఉన్నా, ఇక దీనికి మళ్ళీ ఎల్లో మీడియా, ఈ ఎల్లో కుక్కలు, ఈ కులగజ్జి కుక్కలు కొన్ని ఉన్నాయి సోషల్ మీడియాలో. ఇక అవి మరుతూ ఉంటాయి. మొత్తం వచ్చే చూడు లోకేష్ మొత్తం కట్టగడతా ఉన్నాడు, చంద్రబాబు ఏమో దాంట్లో నేర్కుంటూ వస్తూ ఉన్నాడు వెనకంగా అని చెప్పేసి. ఏం లేదు, అంత ఉత్త కథనే. అదంతా ఉత్త ఏదో బమ్రాజ్యమానం భజగోవిందం ఏదో ఉంటుంది కదా, గట్లన్నమాట ఆయనది. నిజంగా ఏమనుకుంటారు అంటే, ప్రజలంతా ఏమనుకుంటారు అంటే, ఇప్పుడు చంద్రబాబు ఏమనుకుంటారు అంటే, ఈ అందరిని ఏకం చేసుకుంటేనే నేను గెలుస్తాను అనుకుంటున్నాడు. ఎవరిని? ఈ జనసేనని, బీజేపీని, కాంగ్రెస్ని, కులగజ్జి ఎల్లో మీడియాని, పీకేని, సునీల్ కనుగోలుని, ఇక లెఫ్ట్ పార్టీలను, తోక పార్టీలను, ఈక పార్టీలను అందరినీ కలుపుకుంటేనే నేను గెలుస్తా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు అనుకుంటున్నాడు. కానీ అక్కడ ఏపీ జనం ఏమనుకుంటారు తెలుసా? ఈ ఇంతమంది కలిసినా నువ్వు గెలవలేవు అని చెప్పేసి ఏపీ జనం అనుకుంటున్నారు. ఇది అక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారం. లాస్ట్ లైన్ ఏందయ్యా అంటే, ఈ గుంపంతా అయితేనే గెలుస్తా అని చెప్పేసి చంద్రబాబు అనుకుంటున్నాడు. ఈ గుంపు మొత్తం కలిసినా కానీ నువ్వు గెలవలేవని ప్రజలు అనుకుంటారు. ఎందుకంటే నిన్నటి సభ కూడా చూడ్రి ఎంత అద్భుతంగా జరిగిందో. ఈ విధంగా ఏపీలో కూడా గుంపంతా కలిసి ఒక సైడ్ ఉంది, జగన్ ఒక్కడు ఒక సైడ్ ఉన్నాడు. ఒకవేళ రేపన్నాడు జగన్ ఓడినా కానీ మంచి వీరోచిత పోరాటం చేసినట్టే. 100% ఓడేటువంటి అవకాశాలు లేవు. మంచిగానే అటో ఇటో కింద మీద ఎవడైనా గెలిచేటువంటి అవకాశాలు కనపడతా ఉన్నాయి. ఎందుకంటే ఈ బ్యాచ్ ఎప్పుడైతే ఇక్కడ బీజేపీ వచ్చి వీళ్ళతో జాయిన్ అయిందో, బీజేపీ ఎప్పుడైతే కన్ఫర్మ్ అయిందో, వీళ్ళిద్దరిది ఓకే, వీళ్ళిద్దరిది అవినాభావ సంబంధం, మొదటి నుంచి ఉన్నటువంటి సంబంధం, అక్రమ సంబంధం సక్రమ సంబంధం తెలియదు. కానీ ఈయనకి ఎప్పుడు కష్టం వచ్చినా కానీ ఈయన మొత్తం త్యాగం చేసేస్తాడు, జనసేనను మొత్తం త్యాగం చేసేస్తాడు. వీళ్ళిద్దరిది ఓకే. కానీ ఎప్పుడైతే బీజేపీ జాయిన్ అయ్యిందో ఇక టీడీపీ ఓటమి ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టే. ఇప్పటికీ బీజేపీ మీద, కాంగ్రెస్ మీద ఏపీ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళని యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించి ఏమో కాంగ్రెస్, ఇటు ప్రత్యేక హోదా ఇస్తానేమో వీళ్ళు ఇద్దరు మోసం చేసారు. సో కాబట్టి ఈ విధంగా బీజేపీ ఎప్పుడైతే పొత్తు కన్ఫర్మ్ అయిందో అప్పుడే జగన్ వైసీపీ గెలుపు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టు సోషల్ మీడియాలో చర్చ నడుస్తూ ఉంది. ఇది కథ. ప్రజా సైన్యానికి సెల్యూట్. సిద్ధం సభలో ఏపీ సీఎం జగన్ భావోద్వేగం. రానున్నది కురుక్షేత్రం, మీరు కృష్ణుడు నేను అర్జునుడిని, చంద్రబాబు సైకిల్కు చక్రాలు లేవు అని చెప్పేసి నిన్న మాట్లాడాడు. చాలా అద్దంకి సిద్ధం సభకు 1 కోటి వ్యూస్ వచ్చినాయంట. దాదాపు 15 లక్షల మంది వచ్చారని అంచనా. జాతీయ మీడియాలోనూ లైవ్. జగన్ సిద్ధం సభలకు అనూహ్య స్పందన అని చెప్పేసి 2 వార్తలు కూడా మన వాళ్ళు కవర్ చేయడం జరిగింది. సో ఈ విధంగా ఏపీలో మంచి ఇంట్రెస్టింగ్ ఫైట్ ఉండేటువంటి అవకాశం కూడా కనబడతా ఉంది.